ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే శశికాంత్ గారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరి గురించి మనం కంటిన్యూస్ గా వార్తల్లో చాలా విషయాలు విన్నాం, చాలా సార్లు చర్చించాం. ముఖేష్ అంబానీ గారు ఆ స్థాయికి వెళ్ళడానికి కారణాలు ఏంటి, అనిల్ అంబానీ గారు ఇలా పడిపోవడానికి కారణాలు ఏంటి అని చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. అనిల్ అంబానీ గారి కొడుకు గురించి ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో వింటూ ఉన్నాం. బిజినెస్ పుంజుకుంది, నష్టాల్లో నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎటువంటి స్ట్రాటజీస్ అసలు యూస్ చేసి ఉంటారు అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సార్? అసలు ఇది మనం మొన్నటి వరకు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి అయిన తర్వాత చాలా మంది అనిల్ అంబానీ ఇంక్లూడింగ్ మనం కూడా అనిల్ అంబానీని పాపం కొంచెం ముఖేష్ అంబానీ గారితో కంపేర్ చేసుకుంటూ మాట్లాడిన చాలా మంది ట్రోల్ చేస్తాం కూడా జరిగింది. ఈయన ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఈయన ఎందుకు సక్సెస్ అయ్యాడు అన్నది కూడా చాలా ట్రోల్ చేస్తాం జరుగుతుంది. 2005లో మన ఇండియాకి రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ధీరుభాయ్ అంబానీ ఆస్తులు పంపకం జరిగింది. కొడుకులైన ఇద్దరు అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి ఆ బిజినెస్ లో పంచడం జరిగింది. పంచినప్పుడు అనిల్ అంబానీకి మంచి ఫేవరబుల్, అప్పుడు ఆ టైంలో మార్కెట్లో టెలికామ్, పవర్ ఇవన్నీ మంచి స్వింగ్ లో ఉన్న బిజినెస్లు అన్ని అనిల్ అంబానీ గొడవబడి తీసుకుంటం జరిగింది. ఓకే, అయితే అందరూ ఏమనుకున్నారు అంటే అనిల్ అంబానీ విల్ బికమ్ వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ చేశారు. బికాస్ మంచి బిజినెస్ లో ఈయన తీసేసుకున్నాడు, కష్టమైనవి అన్నకి ఇచ్చేస్తాడు, చాలా తెలివైనవాడు, అనిల్ అంబానీ విల్ బికమ్ వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అని చాలా మంది అప్పుడు అంచనాలు వేశారు, ఫోర్బ్స్ వాళ్ళు కూడా. అయితే ఏం జరిగిందంటే క్రమంగా బికాస్ ఆఫ్ ద లేజినెస్ అంటారా, లేకపోతే స్ట్రాటజీ అంటారా, రాంగ్ డెసిషన్స్ అంటారా, లేకపోతే ఈయన రాంగ్ పెట్టుబడులు పెడతామా, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తామా, లేకపోతే బాలీవుడ్ లో సెలబ్రిటీస్ తోటి ఎక్కువ ఉంటామా, సినిమా రంగంలోకి దిగుతామా, ఇవన్నీ అనేక రకమైన రాంగ్ డెసిషన్స్ వల్ల అనిల్ అంబానీ బిజినెస్ కుప్పకూలిపోతుంది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఉషా గారు, మనం మీకు గుర్తుంటే సిడిఎంఏ మొబైల్, మనకి సిమ్ కార్డ్స్ రాకముందు సిడిఎంఏ మొబైల్స్ ఉండేవి, రిక్షా వాడు కూడా పెట్టుకొని, అప్పట్లో రిక్షాలు ఉండేవి, రిక్షా వాళ్ళు కూడా సిడిఎంఏ ఫోన్ బ్రహ్మాండంగా వాడేవాళ్ళు. అప్పట్లో అనిల్ అంబానీకి చాలా మంచి పేరు వచ్చింది. సిడిఎంఏ నుంచి టెక్నాలజీ మొత్తం జిఎస్ఎం కి మారింది. జిఎస్ఎం అంటే ఏంటి, ఇప్పుడు మనం వాడే సిమ్ కార్డ్స్. అదే ఆ టైంలో అనిల్ అంబానీ అప్గ్రేడ్ కాకుండా ఆ డబ్బంతా తీసుకెళ్లి సినిమా ఇండస్ట్రీలో, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పెట్టడం జరిగింది. అక్కడ భారీ దెబ్బ తగిలింది. ఒక్కసారిగా టెలికాం వ్యాపారం సిడిఎంఏ కుప్పకూలతం జరిగిపోయింది. దానివల్ల వోడాఫోన్, ఎయిర్టెల్, ఇప్పుడు ఎయిర్టెల్ అంటే మన అఫ్కోర్స్ మిట్టల్ గారిది ఇండియన్ కంపెనీ, అది ఎయిర్టెల్ అంచనాలకి మించి ముందుకు వెళ్ళిపోయింది. బయట కంపెనీస్ హచ్ అని, ఇప్పుడు వోడాఫోన్ అది, ఇట్లాంటి కంపెనీ డొకోమో అని, ఇట్లాంటి కంపెనీస్ ఇండియాకి వచ్చేసి అనిల్ అంబానీ చేసే బిజినెస్ లో మొత్తం షేర్ అంతా, మార్కెట్ షేర్ మొత్తం తీసేసుకుంటాం జరిగింది. అదే టైంలో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీకి చెప్తాం కూడా జరిగింది, ఇలా కాదు, మనం ఇలా చేసుకుందాము, బాగుంటుంది, టెలికాం రంగంలో మనం జీరో అయిపోతున్నాము, వేరే మహామహాలు వచ్చేసి భారతదేశంలో వాటా తీసేసుకుంటున్నారు మార్కెట్ షేర్ అని చెప్తాం జరిగింది. అసలు బేఖాతరు చేస్తాడు అన్నమాట ముఖేష్ అంబానీ చెప్పి అసలు ముఖేష్ అంబానీతో రిలేషన్స్ కూడా ఎక్కువ కాకుండా కట్ చేసేసుకొని, చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఎల్డర్ బ్రదర్ తోటి పెట్టుకొని నానా రాంగ్ డెసిషన్స్ తీసుకొని బిజినెస్ పతనానికి వెళ్తాం జరిగింది. ఆ టైంలో అనిల్ అంబానీ మొత్తం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని, ఆయన మీద ఎన్నో క్రిమినల్ కేసులు పడి ఆల్మోస్ట్ దివాలా ప్రకటిస్తాం కూడా జరిగింది. కంప్లీట్ గా పతనానికి అనిల్ అంబానీ వచ్చేసాడు. అదే టైంలో ముఖేష్ అంబానీ రూపాయి కూడా పెట్టుకుంటూ పగలు రాత్రి కష్టపడుతూ, భోజనాలు కూడా సరిగ్గా టైంకి చేయకుండా ఆయన ఎంతో కష్టపడి ఆ తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని కాపాడి అంబానీ ఫ్యామిలీ పేరు అలా నుంచోపెట్టాడు మన ముఖేష్ అంబానీ. మనకు అందరికీ తెలుసు లాస్ట్ 10-15 years నుంచి అనిల్ అంబానీ జీరో అయిపోయాడు అనేసి. బట్ ఎలా సార్ ఒక్కసారిగా కొన్ని కోట్ల నష్టం జరిగింది, అప్పులు ఉన్నాయి కట్టాల్సిన అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన మీద చాలా కేసులు ఉన్నాయని కూడా మనం విన్నాం. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ప్రతిదానికి కేసు పెట్టడం ఈయనకి బాగా అలవాటు అని కూడా మనం వింటూ ఉన్నాం. దాని నుంచి ఓవర్కమ్ అవడానికి, బయటపడడానికి కొడుకు సపోర్ట్ ఏ విధంగా లభించింది అంటారు అసలు? కరెక్ట్ అండి, ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ తీశారు. ఏదైతే అనిల్ అంబానీ నష్టాలకు వెళ్ళిపోయిందో, ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయిందండి అనిల్ అంబానీ మీద. ట్రోలింగ్ ఇప్పుడు ఆయన అలా కేసు పెడతానో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఉన్నది లేనిది యాడ్ చేసుకొని, ఓకే,
ఆ స్థాయి మర్చిపోయి, స్థాయి ఉన్నోళ్ళు, లేనోళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనిల్ అంబానీ గురించి ట్రోలింగ్ చేసుకుంటూ, ఇలా తిరిగాడు, అలా తిరిగాడు, ఇలా పాడు చేస్తాడు, అలవాట్ల వల్ల ఇలా అయిపోయాడు అని ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తాం జరిగింది. మాట్లాడారు. అవును. మరి అది బాధ కలుగుతుంది కదా అనిల్ అంబానీకి కూడా. కలిగినప్పుడు ఆయన చాలా మంది జర్నలిస్టుల మీద డిఫమేషన్ కేసెస్ వేస్తాం జరిగింది. ఇది అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్టు నిందలేసి మీడియాలో కానివ్వండి, లేకపోతే బయట మీ ఫ్రెండ్స్ ముందు ఇష్టం వచ్చినట్టు నిందలేసి మాట్లాడేటప్పుడు, దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద సెక్షన్ 499, 500 ఐపీసీ ప్రకారం డిఫమేషన్ కేసు వేసి నష్టపరిహారము క్రిమినల్ పరంగా, సివిల్ పరంగా నష్టపరిహారం తీసుకోవచ్చు. క్రిమినల్ పరంగా లోపలికి పంపించచ్చు, సివిల్ పరంగా నష్టపరిహారం డబ్బులు తీసుకోవచ్చు. అదే పని అనిల్ అంబానీ చేస్తాడు. ఓకే, అందులో తప్పేముందని నేను అనుకోవట్లేదు. అయితే దివాలా ప్రకటించేశాడు ఆయన. నా దగ్గర ఏం డబ్బులు లేవు, మా భార్యకున్న బంగారం తప్ప నా దగ్గర ఏం డబ్బులు లేవు, అది స్త్రీధనము, నేను అది అమ్మలేను అని చెప్పి చేతులు ఎత్తేస్తాం జరిగింది. ఆయన దివాలా పెట్టేస్తాం జరిగింది. కొద్ది గొప్ప అన్న కాపాడుకున్నాడు మధ్యలో. అయితే అన్న అప్పుడు కూడా టెలికాం బిజినెస్ అడిగాడు, నేను ఇప్పటికైనా నాకు ఇవ్వు, నేను నిన్ను కాపాడుతానని. మొండి అనిల్ అంబానీ మొండి కాబట్టి మొత్తం లాస్ అయిపోయినా కూడా ఆ బిజినెస్ మాత్రం అన్న చేతికి ఇవ్వలేదు. ఎన్నాళ్ళో తర్వాత ఆ అగ్రిమెంట్, ఈ అన్నదమ్ముల మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ని బ్రేక్ చేసుకొని టెలికాం బిజినెస్ ఆయనకి ఇష్టం జరిగింది. దానివల్ల ఈయన కొంచెం లాభాలు కూడా వస్తాం జరిగింది. అయితే క్రమంగా దారి తప్పిన బండి అనిల్ అంబానీది. కొడుకు అన్మోల్ అంబానీ స్లోగా ఎంటర్ అవుతాం జరిగింది. మొదటగా రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఆయన ట్రైనీ లాగా జాయిన్ అయ్యి పనులన్నీ నేర్చుకుంటూ స్లోగా అదుపు తప్పిన బండిని, దారి తప్పిన బండిని అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని, కుప్పకూలిన సామ్రాజ్యాన్ని భుజానేసుకొని జపాన్ నుంచి ఇన్వెస్టర్స్తో మాట్లాడి కన్విన్స్ చేసి కొంచెం డబ్బు తెచ్చి ఇక్కడున్న అప్పులు దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 1020 crores ఒక బ్యాంక్లో అప్పు కొడుకు తీర్చాడు. ఓకే, ఆ కొడుకు తీరుస్తాం 1020 కోట్లు ఆ కొడుకు అనిల్ అంబానీ కొడుకు అన్మోల్ అంబానీ అప్పు తీర్చడం జరిగింది. ఒక్కసారిగా అప్పు తీర్చేసరికి వేరే ఇన్వెస్టర్స్ కూడా రెడీ అవుతాం జరిగింది. పడిపోయిన షేర్ వాల్యూ రిలయన్స్ పవర్ది 9 రూపాయల నుంచి 300% పెరిగి 30 రూపాయలు టచ్ అవుతాం జరిగింది. ఇలా జరిగేసరికి ఆబ్వియస్ గా మళ్ళీ ఒక పాజిటివ్ హోప్ మళ్ళీ క్రియేట్ అయ్యి ఇన్వెస్టర్స్ కూడా కొంచెం మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు డెఫినెట్ గా ఫ్యూచర్లో అన్మోల్ అంబానీ ఇలాగే పగలు రాత్రి కష్టపడితే పోయిన ఆ కీర్తి ప్రతిష్టల్ని, పోయిన ఆ ఐశ్వర్యాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటంలో 1% కూడా ఫెయిల్ అవుతాడని నేను అనుకోవట్లేదు. రేపొద్దున ఖచ్చితంగా ముఖేష్ అంబానీ కొడుకులతో పాటు సమానంగా అన్మోల్ అంబానీ ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా నుంచుంటారని మనం ఆశించాలి. మనం వాళ్ళకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలి. కొడుకు దిద్దిన బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే సార్, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో లాస్ అవుతూ ఉంటుంటారు. ఉన్నవి పోగొట్టుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు దాన్నే అదునుగా తీసుకొని బ్లేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి తప్ప ఎలా మనం రీక్రియేట్ చేయొచ్చు అన్న దానిపైన ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వాటిపైన ఒక ఫెయిల్యూర్ స్టోరీ మనం చూసినప్పుడు అందులో సక్సెస్ను కూడా చూడగలిగితే చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అనిల్ అంబానీ గురించి అందరం మాట్లాడాము, ఎలా లాస్ అయ్యారు, ఎందుకు అలా జరిగిందన్నది. బట్ దీన్ని ఎవరు హైలైట్ చేయరు. కొడుకుకు సంబంధించి భుజాల మీద వేసుకున్నారు 1020 కోట్లు అనేది చిన్న విషయం కాదు. నిజంగా వండర్ఫుల్ సార్. నిజంగా అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి అండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.